ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పునాది అనగా ఆధారము, మూలమని భావం. అనగా మనము సంఘముగా కట్టబడవలనంటే క్రీస్తు మీదనే మనము కట్టబడాలి. ఎందుకంటే క్రీస్తే పునాది అయి ఉండగా ఆ పునాది మీద ఈ దేవాలయము కట్టబడుచూ ఉన్నది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. అయితే ఇందులో మనకు 2 అర్థములు కలవు. ఒకటి, పునాది మీద మొదటి వరుస అపోస్తలులు ప్రవక్తలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో నీవు పేతురువు అనగా రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పుచూ ఉన్నాడు. అనగా సంఘమును కట్టువాడు క్రీస్తే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనములో పునాదులు గలవి, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు అనగా 12 పేర్లు కనబడుచూ ఉన్నాయి. ఈ ప్రకారము మనము గమనించినట్లయితే అపోస్తులు 12 మంది, 13 పునాదులు లేవు. అయితే వారితో పాటు ప్రవక్తలు చేరుదురు. వారు పునాదికి సంబంధించిన వారు కనుక వేయబడిన పునాది తప్ప మరి ఒకడు వేయనేరడు. కనుక ఆ కాలపు అపోస్తలుల ప్రవక్తలు నేడు శరీర రీతిగా లేరని తెలుస్తూ ఉన్నది. 2, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అనగా వారి బోధలో మనం గమనిస్తే పౌలు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టవలెనో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది క్రీస్తే అని సెలవిచ్చాడు. అనగా అపోస్తలుల బోధన సారాంశమే క్రీస్తు మరణ పునరుత్థానములు. మన రక్షణకు మూలము ఆయన మరణ పునరుత్థానములే. ఈ సత్యములు అపోస్తలులు బోధించి వ్రాతలోనికి తెచ్చారు. అపోస్తలులు శారీరకముగా మన మధ్య లేకపోయినను వారి వ్రాతలు మన మధ్య ఉన్నవి కనుక వారి వ్రాతలు సంఘములోనున్న మిగతా పనివారి ద్వారా సంఘము కట్టబడుచూ ఉన్నది. మూలరాయి అనగా 2 గోడలను బంధించురాయి, మరియు ఆయన తలరాయి అని మరి ఒక చోట చెప్పుతూ ఉన్నాడు. బహు స్థిరమైన పునాది రాయి, ఆ తలరాయి ఆయను. కనుక ప్రియులారా, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమగు దేవాలయమగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.